నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు సంబంధించి టిట్కో సెస్లో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది కానిస్టేబుల్, 6 మంది ఎస్ఐలు, ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజా కానీ, ఇల్లీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ, రోడ్ సేఫ్టీ సంబంధించి కొన్ని నిబంధనలు పాటించడంలో దానికి సంబంధించి కానీ, సైబర్ క్రైమ్ సంబంధించి కానీ, ఉమెన్ సేఫ్టీ అంటే లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది. దీంట్లో ఒక 19 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవో వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏమంటే ఈ టిట్కో సెస్ అనేది రకరకాలలో వచ్చిపోతూ ఉన్నారు. మనకు వచ్చిన సమాచారము అందరికీ చెప్పడం ఏమంటే టిట్కో హౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా, ఏదైనా అసాంఘ కార్యక్రమాలు జరిగినా, ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా మాకు సమాచారం ఇవ్వాలి. 112 చెప్పాలి. లేదంటే మా ఎస్ఐ నెంబర్ కానీ, సిఐ నెంబర్ కానీ, డిఎస్పీ నెంబర్ కానీ చెప్పాలి. వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రావడము, నేరాలు చేయడము, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది రావడము, తర్వాత అందరూ ఈ టిట్కో హౌసెస్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా, రోడ్డు భద్రతలు పాటించాలా, ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఎవరైనా వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా, బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పండి. ఈ కార్డన్ సెర్చ్ భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓన్లీ నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.